ఈ వీడియో కరెక్ట్గా 10:30కి అప్లోడ్ అవుతుంది చూసుకోండి. ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు 9:40 అయింది టైము. ఎందుకు టైం చెప్తున్నారు చూడాలంటే, ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అప్లోడ్ అయిన 1:30 గంట నైట్ 12 దాకా మాత్రం ఓటింగ్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు లేనిది ఈ టైంలో చెప్తున్నానంటే, సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. 1:30 గంట మాత్రమే టైం ఉంది అంటే, ఈ 1:30 గంటలో మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో వాళ్ళకి ఓటు వేసుకొని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ డోరీ తమ్ముడు డోరీ వినపడుతుంది మాటలు గట్టిగా. నందు అయ్యో మా వాడు డోర్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడే. డోరేరా సారీ మామ. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పర్టికులర్ వారంలో 8 మంది నామినేషన్స్లో ఉంటే 8 మందిలో 3 తప్పించి మిగతా 5 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవడు కొట్టిపారేయలేని ఆప్షన్స్ 2 ఏంటంటే, ఒకటి సింగిల్ ఎలిమినేషన్, ఈరోజే లాస్ట్ కాబట్టి ఓటింగ్ గురించి క్లియర్గా చెప్తాను. రెండోది డబల్ ఎలిమినేషన్. రెండింటికి ఛాన్స్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయేషా గారి రీఎంట్రీ కూడా ఒకటి ఉంది అనేది ప్లాన్. ఆ రీఎంట్రీ కూడా ఒకటి ఉంది అనేసి అంటున్నారు. ఇక్కడేమో సింగిల్ ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ అనేది క్లారిటీ లేదు. దాంట్లో కూడా పవర్స్, ఇంట్లో ఉండే పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ రిలేటెడ్గా 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి పవరాస్త్రాలో మిగిలి ఉన్న ఇమాన్యుయల్ పవర్. ఒకటి కామెడీ ఏంటంటే, ఆ పవరాస్త్రాకి సిచ్యువేషన్ తగ్గట్టుగా పవర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. అంటే పవర్స్ చెప్పి పవరాస్త్ర ఇవ్వకుండా పవరాస్త్ర ఇచ్చి తర్వాత పవర్స్ రాసుకుంటున్నారు. ఎలా వద్దంటే, ఎవడైనా తప్పు చేశాడు అంటే, ఏదైనా ఒక తప్పు చేస్తే శిక్షలు ముందే రాసిపెట్టి ఆ తప్పులను బట్టట్టుగా ఉన్న ఆల్రెడీ రిజిస్టర్డ్ శిక్షలు ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ రాసి పెట్టుకున్న శిక్షలనే వేస్తారు. అది రూల్. కానీ ఆ మనిషి ఎవడైతే తప్పు చేస్తాడో ఆ తప్పు చేసిన తర్వాత శిక్షలు రాస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? అలా ఉందన్నమాట పవరాస్త్ర. 3 రూల్స్ 3 పవర్స్ దానికి వస్తాయి. ఆ పవర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 పవర్స్ అయిపోయి 3వ పవర్ ఉంది. ఆ పవర్ని ఎట్టయినా తిప్పొచ్చు. బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ ఇష్టం. మేబీ దాన్ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్తో స్వాప్ చేయమని అడగొచ్చు. ఎప్పుడైనా ఏ వీక్ అయినా అడగొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ని కాపాడమని అడిగేది అయితే ఉండదు. స్వాప్ చేసేది ఉంది. ఆప్షన్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. అలా ఏదో ఒక పవర్ దానికి ఎలిమినేషన్ రిలేటెడ్గా కూడా అటాచ్ అయి ఉండేది ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇదొక పవర్ ఉంది. తనూజ గారి దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఒకటి ఉంది. దాని పవర్ ఏంటి? ఎలిమినేట్ అయ్యే వ్యక్తిని కాపాడడం. ఇదొక పవర్ ఉంది. ఏ సీజన్లో ఇన్ని పవర్లు లేవయ్యా, అదొక పవర్ ఉంది. ఇంకొక పవర్ గౌరవ్ దగ్గర బిగ్ బాస్ దగ్గరే సజెషన్స్ తీసుకునే పవర్ ఉంది. ఆ పవర్ ఏమై ఉండొచ్చు? ఏదైనా సజెషన్స్ ఎలిమినేట్ అవుతున్నప్పుడు లాస్ట్ 3లో ఉన్నప్పుడు బిగ్ బాస్ని గట్టిగా అడిగి, బిగ్ బాస్ నేను ఈరోజు ఎలిమినేట్ అవుతున్నానా లేదా అని అడగడము, లేకపోతే బిగ్ బాస్ నాకు ఈ పవర్ వాడొచ్చా లేదా అనేసి తనుజ రిలేటెడ్గా వాడాల్సి వస్తే వాడితే వచ్చు, నేను లిస్ట్లో ఉన్నానా లేదా అని అడిగి వాడకుండా ఉండడము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇతను రామురాతో ఉన్నాను అనుకో, తనుజ వచ్చి ఎవరికి వాడాలో అనేసి అర్థం కాని సిచ్యువేషన్లో ఉందనుకోండి. అప్పుడు బిగ్ బాస్ ఇతని దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో నువ్వు వాడుకొని కూడా తెలుసుకోవచ్చు అనేసి చెబితే, సరే బిగ్ బాస్ నేను ఎలిమినేట్ అవుతానా లేదా కనుక్కొని నేను ఎలిమినేట్ అవుతాను, నాకు తక్కువ ఓట్లు పడ్డాయి అనుకుంటే తనుజ కూడా ఇతనికి వాడేసి తనుజ ఇతను సేవ్ చేసి ఇతను కూడా సేవ్ చేయొచ్చు. ఇది జరగదులే, నేను మరీ ఓవర్గా చెప్తున్నా. జస్ట్ ఏంటంటే ఆ పవర్ ఉన్న ఆ ఇంపార్టెన్స్ చెప్తున్నా. అంతేగాని ఇదే జరుగుద్దని చెప్పలేదు. ఇంత తుపాస్కి ఏం జరగదు. ఆ పవర్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏం జరిగింది అని ఏమైనా డౌట్ ఉంటే ఆ పవర్కి అసలు అంత క్లారిటీ లేదు. చెప్తామా, ఏమనుకోవద్దు, నేను చెప్తా. నేను ఉదయం నుంచి వాటర్ తాగలేదు. ఈ సుత్తంతా ఎందుకంటారా, హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఆ గ్యాప్లో తాగలేం. హాస్పిటల్లో తిరుగుతూ ఉంటే అప్పుడు ఏమైందంటే, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వచ్చానో ఒక మాట చెప్పమంటారా? ఇది ఇంట్రెస్టింగ్, ఇది ప్లీజ్. ఇది చెప్పిన తర్వాత ఓటింగ్ స్టార్ట్ చేయమంటారా? ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏమైందంటే, బిగ్ బాస్ సీజన్ 6లో నేను ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్కి మా వైఫ్ వచ్చింది కదా. వచ్చినప్పుడు దీని మీద ఒక వ్లాగ్ చేస్తాను వెరీ సూన్, కానీ ఒక 2 minutes చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. వచ్చినప్పుడు బిగ్ బాస్ టీం ఏం చేస్తారంటే, అప్పట్లో కరోనా ఉండింది కదా, ఆ టెస్ట్ చేసేవాళ్ళు. టెస్ట్ చేసి లోపల పంపించేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని. మా పాపకు కావచ్చు, మా పాపకు నోట్లో ఎంగిల్ తీసుకునేది, మా వైఫ్కి ముక్కులో పెడతారు కదా చూరా, అది స్ట్రిప్ పెట్టి తీస్తారు కదా. అది తీసినప్పుడు ఏం జరిగిందంటే, మా వైఫ్ మీరు గమనిస్తే సీజన్ 6లో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు అసలు యాక్టివ్గానే లేదు. నేనే షాక్ అయినా, ఏంట్రా నేను గలీజ్గా ఆడుతున్నానా, ఏదైనా నెగిటివ్ అవుతుందా, మా వైఫ్ ఏంట్రా ఎంత కోపంగా ఉంది అనేసి అనుకున్నా. వచ్చిన తర్వాత చెప్పింది అమ్మాయి, ఏం జరిగిందంటే, ఏందన్నా కవిత 150,000 నీకు, ఇప్పుడు నీ గురించి చెప్తున్నా ఫన్నీగా, నీకు వినపడింది నేనే ఏమో. మా వైఫ్ ఫ్యామిలీ వీక్లో లోపలికి వచ్చినప్పుడు, బయటకు వచ్చిన తర్వాత నేను హౌస్లో నుంచి వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే, వీళ్ళు కరోనా టెస్ట్ చేసేటప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఆ కరోనా టెస్ట్ కోసం స్ట్రిప్ లోపల పెడతారు చూసావా, ఆ స్ట్రిప్కి క్వశ్చన్ ఒకటి ఇంత పొడుగుంటుంది చూసావా, దాంట్ లోపలికి పోయి దాంట్లో ఉన్నది శాంపుల్ తీసుకుని టెస్ట్ చేయాలిగా. ఆ స్ట్రిప్ లోపల చివరి ఉండే ఆ ముక్క ఏదవుతుందో ఆ ముక్కు లోపల ఇరుక్కుపోయింది.
ముక్కు లోపలంటే ఇక్కడ లోపల ఇరుక్కుపోయింది, అది బయటికి రాలా. మా వైఫ్ అప్పుడే చెప్పిందంట, ఏంటిది అదేది ఇది అంటే అది వచ్చేసిందిలే మేడం అని చెప్పారంట. అప్పటికి అమ్మాయికి లోపలికి వచ్చేటప్పుడు డిస్కంఫర్ట్ ఇట్లా అనుకుంటూ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ వచ్చిందంట. అది అలాగే ఉండి బిగ్ బాస్ హౌస్లో నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ అమ్మాయి 15-20 రోజుల తర్వాత నార్మల్గా ఎప్పుడో తుమ్ము వస్తే అది నోట్లో నుంచి బయటపడిందంట. ఇంత పొడిది 20 రోజుల అమ్మాయి నరకం అనుభవించింది ఇక్కడ లోపల పెట్టుకుని, ముక్కు లోపలే ఉండి అంత పెద్ద ముక్క. దాని రిలేటెడ్గానే ఈరోజు హాస్పిటల్కి పోయించాం. అదే బిగ్ బాస్ రిలేటెడ్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఒక్కోసారి భలే డేంజరస్, మనకు తెలియకుండా మనకు సంబంధమే లేకుండా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాని రిలేటెడ్ చిన్న ఇష్యూలు అవన్నీ తలకాయ నొప్పులే. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఉదయం నుంచి నేను ఆ బిజీగా ఉండి వీడియోలు చేయలేదని. ఏంటన్నా సీరియస్ చూస్తున్నాం, సారీ. బిగ్ బాస్ రిలేటెడ్ అయితే చెప్పినా మా వైపు గుర్రుని చూస్తుంది, ఎందుకు నా విషయాలన్నీ చెప్తున్నాను. చూడు, ఈ మధ్య నందు అంటున్నావు, కవిత అనేవాడు అనేసి నందుని జిమ్మని అంటున్నారు. సరే నువ్వు వెళ్ళు, సోదంతా చెప్తున్నావు అంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇలా ఆ పవర్స్ ఇన్ని ఉండడం వల్ల, ఇలాంటి పవర్స్ ఉన్నప్పుడు నార్మల్గా ఎలిమినేషన్స్ జరిగితే ఎంతైనా సింపుల్గా జరిగిపోవచ్చు. కానీ పవర్స్ 3-4 పవర్స్ జంటగా పెట్టుకున్నప్పుడు ఏది జరగద్దో ఎవడో ఎక్స్ప్లెయిన్ చేయడం. దాంతోపాటుగా రణరంగం చదరంగం దాని కాన్సెప్ట్లు పెట్టినప్పుడు వీళ్ళు ఏ టైంలో ఏ డెసిషన్స్ తీసుకుంటారో ఎవరికి అర్థం కాదు. ఇలా పవర్స్ మధ్యలో వీళ్ళ డెసిషన్స్ కూడా షాకింగ్ డెసిషన్స్ ఉండడం వల్ల ఎలిమినేషన్ చాలా డేంజరస్. ఈ 1.5 అవర్ మీకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోకుండా వదలొద్దు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు, తనుజ గారు పవర్ రిలేటెడ్గా ఏమో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది 1-2లో ఈ క్లారిటీస్ మాట్లాడుకుందాం. మీ దృష్టిలో ఫస్ట్ లైక్ కొట్టాలి మామ, మర్చిపోయినా లైక్ కొట్టు 25,000 లైకులు. ఓటింగ్ అనాలిసిస్, ఉడాలగాడి ఓటింగ్ వీడియో అంటే తగ్గేదిలే. ఎందుకంటే 25,000 లైకులు ప్రతిరోజు ఇస్తున్నారంటే చూసుకోండి ఆ హంగామా ఎలా ఉందో. 25,000 లైక్స్ కొట్టి తీరాల్సిందే. కొట్టు మామ ఫస్ట్. ఓటింగ్ అనాలిసిస్ అంటే కొట్టి స్టార్ట్ చేస్తుంటారు మోస్ట్లీ, నాకు తెలుసు మీరు మంచోళ్ళు కాబట్టి. ఇప్పుడు టాప్లో ఉండేది తనుజ గారు, టాప్లో ఉన్నారు. నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు జామ్ అంటున్నారు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మామ, ఓటింగ్ అనాలిసిస్ అంటే అసలు ఏమీ లేని కంటెస్టెంట్, లీస్ట్లో ఉన్న కంటెస్టెంట్ కూడా పాజిటివ్స్ చెప్పి మాట్లాడదు. ఓటింగ్ అనాలిసిస్ తప్పదు. అలాంటి టాప్లో ఉన్న వాళ్ళకి పాజిటివ్స్ చెప్తాం, నెగిటివ్స్ లేవని కాదు, అది గుర్తించాలా. తనుజ గారు రిలేటెడ్గా ఈ వారంలో పాజిటివ్స్ ఏం లేవు. అంటే బీభత్సమైన ఎలివేట్ చేసే పాజిటివ్స్ ఏం లేవు, అంత నార్మల్గా ఉంది. గొడవలు ఎక్కువ ఉన్నాయి. ఆ గొడవల్లో ఉడాలిగాడికి మాత్రం ఆ కిచెన్ గొడవల్లో ఆల్మోస్ట్ ఆవిడది తప్పు లేదు, కానీ గిర్రుని చూసేది సీరియస్ మోడ్లో ఉన్నది మాత్రమే తప్పు అనిపిస్తుంది. మిగతా సిచ్యువేషన్స్లో ఆవిడ మాట్లాడే తీరు రాంగ్, కానీ కోపంగా అగ్రెసివ్గా ఆ పాయింట్ రైటే ఉంది. అది నేను ఆల్రెడీ రివ్యూస్లో అన్నింటిలో చెప్పాను. కానీ అది కొంత నెగిటివిటీనే తెచ్చింది అని చెప్పాలి. బయట ఏంట్రా ఈవిడ ఇంత సీరియస్గా ర్యాష్గా మాట్లాడుతుందనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే తప్పు అనిపించాల. ఆ టోన్ ఒకటే రాంగు, టోన్ మాత్రం నాకు సార్ ఖచ్చితంగా కవర్ చేసి గట్టిగా చెప్తారనేసి అనుకుంటున్నా. అండ్ కళ్యాణ్తో కళ్యాణ్ రిలేటెడ్ గొడవ ఏదైతే అది ఎపిసోడ్లో చూసి మాట్లాడడం. ఇప్పుడు వారం అంతా జరిగింది అదే. అండ్ ఎపిసోడ్ నార్మల్గా జరిగిపోయింది. ఎక్కడ టాస్క్లు ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడే క్యాప్టెన్సీ టాస్క్లు వస్తే అది కూడా ఓడిపోయారు ఆవిడ. ఆ సపోర్టింగ్ టాస్క్ కాబట్టి దివ్య గారికి సపోర్ట్ చెప్పంటే దివ్య గారు క్యాప్టెన్ అయ్యారు. ఇక్కడ ఓవరం మొత్తం మీద హైలైట్ అయింది ఏంటంటే ఈవిడ చుట్టూనే నామినేషన్ జరిగాయి. మందార పువ్వు, ముద్దులు, ఏదేదో ముద్ద మందారం, వీటన్నిటిని తీసుకొచ్చి మాట్లాడడం వల్ల ఆ నామినేషన్ పాయింట్ అంతా ఈవిడ చుట్టూ తిరిగింది. శ్రీజ వచ్చినప్పటి నుంచి శ్రీజ వెళ్ళేంత వరకు ఈవిడ వర్షన్లోనే ఈవిడ రిలేటెడ్గానే వెనక ముందు మాట్లాడము, ఈవిడనే టార్గెట్గా ఆవిడ కూడా వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ అదే చేసుకొని వచ్చిన వల్ల ఈవిడికి జరుగుతున్న ప్లస్ ఏంటంటే ఈ సీజన్లో ఆవిడ స్క్రీన్ మీద కనపడినప్పుడే ఆవిడ కంటెంట్ కావడం కాకుండా ఆవిడ లేకపోయినా వెనక ముందు ఎవరెవరు మాట్లాడుకోవడం వల్ల ఆవిడ కనిపించమని ఈవిడ రిలేటెడ్గా కంటెంట్ జరుగుతున్నది. నిన్న ఎపిసోడ్లో చూస్తే సంజన గారు, మాధురి గారు మాట్లాడుతున్నారు. ఈ పక్క కళ్యాణ్ వీళ్ళు, ఆ తర్వాత వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు రేషన్ మ్యారేజ్ గురించి. అలా ఎక్కడో చోట ఎవరొకరు తనుజ గురించి మాట్లాడడం వల్ల కూడా ఆవిడకి హైలైట్ అవుతున్నారు. ప్లస్ అవుతుంది, ఆవిడకి బజ్ పెరుగుతుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది ఉంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ వస్తే నీకు ఎప్పుడు నేను రివ్యూస్లో చెప్పేది, ఏ కంటెస్టెంట్ కానీ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వస్తే ఒక కంటెస్టెంట్ ఒక ఎదవనాడని వాడు పచ్చి ఎదవనేసి తెలుస్తుంది. రోజుదో ఎదపనులు చేస్తున్నాడు. ఒకటి చిన్నది మిస్టేక్ పర్వాలేదు లేరా వీడు అనేసి అనుకోండి. మంచి పని ఒకటి చేసినప్పుడు పర్వాలేదు అనే ఫీలింగ్ వచ్చి నార్మల్ పర్సన్ ఇలాంటి మంచి పని చేస్తే అది నార్మల్గా తీసేసుకుంటారు. కానీ ఏదైనా చిన్న మంచి పని చేస్తే అది పెద్ద మంచి పనిలా కనపడుతుంది. అలాగే నెగిటివిటీ ఆర్ నెగిటివిటీ వస్తున్నా ఒక్కసారిగా పాజిటివిటీ వచ్చేలాగా ఒక టాస్క్, ఒక ఆర్గ్యుమెంట్లో ఇదైతే మొత్తం బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్లస్ అవుతుంది. ఎట్లయినా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కనపడుతూ ఉండాలి, వినపడుతూ ఉండాలి హౌస్లో. యాజ్ ఆఫ్ నో తనుజ గారు రిలేటెడ్గా జరుగుతుంది, బజ్ క్రియేట్ అవుతుంది, ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ప్రోమోలు కానీ, కామెంట్లు కానీ, తిట్టేవాళ్ళు కానీ, పోడోలు కానీ ఆవిడ చుట్టూ ఉన్నారు కాబట్టి ప్లస్ అవుతుంది. నెంబర్ 1 పొజిషన్లో ఆవిడ ఉన్నారు, రన్ అవుతున్నారు. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. నాకు తెలిసి ఈ రోజు నుంచి కళ్యాణ్ పడాలా కొంచెం ఓటింగ్ పుష్ అవుద్ది. ఎందుకంటే శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు పాయింట్ అదేంద్రా, దానికేంట్రా అర్థం, శ్రీజ ఫన్ జోన్లో కదా ఓట్లు వేసేది, దానికి సంబంధం ఏంటంటే ఉంది, సైకలాజికల్ సంబంధం ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేస్తే కామెంట్ చేయాలి మీరు. ఏం సైకలాజికల్ సంబంధం అంటే ఆ కంటెస్టెంట్కి రిలేటెడ్గా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఆడియన్స్ ఉంటారో, వాళ్ళు ఆ కంటెస్టెంట్ లోపలికి వచ్చినప్పుడు
వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనిపించదు. కొంత సెట్ ఆఫ్ పీపుల్ మా శ్రీజ వచ్చింది మా శ్రీజగా సపోర్ట్ చేయాలనుకుంటారు, వేరే కంటెస్టెంట్కి సపోర్ట్ చేయరు. అలాంటి టైంలో ఆవిడ ఎలిమినేట్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో మొన్న అప్పుడంతా శ్రీజ రిలేటెడ్గా కళ్యాణ్కి సపోర్ట్ చేశారు ఎక్కువ మంది, అందరు చేయరు. ఇప్పుడు కూడా శ్రీజ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్కి కొంత సపోర్ట్ తగ్గుంటుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు శ్రీజ బయటికి వెళ్ళిపోవడం వల్ల కళ్యాణ్ రిలేటెడ్గా ఓటింగ్ పెరుగుతుంది కూడా. ఎందుకంటే శ్రీజ రిలేటెడ్ ఓట్లు అందరూ ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వాలి కూడా. ఎందుకంటే శ్రీజ రిలేటెడ్ ఇతను కూడా సపోర్ట్ చేశారు, లోపల టాస్క్ ఆడి గెలిపించాడు, ఒక టాస్క్ ఓడిపోయాడు. అన్ని టాస్క్లు ఆడడానికి దేవుళ్ళు కాదు కదా, తప్పదు. ఎంతలా ఆటగాడైనా అన్ని టాస్క్లు గెలుస్తాడు. అలా గెలిచాడు, ఒకటి ఓడిపోయాడు. స్టిల్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు వెళ్ళిపోయేటప్పుడు ఎమోషనల్ కూడా అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆ పుష్ అనేది వస్తుంది, కొంచెం హైప్ పెరుగుద్ది, కొంచెం ఓటింగ్ కూడా పెరిగింది కళ్యాణ్ రిలేటెడ్గా. స్టిల్ హీ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. ఈ వారంలో కళ్యాణ్ రిలేటెడ్గా ఓకే, మరీ దారుణంగా తక్కువ స్టఫ్ వచ్చిందా అంటే ఏం లేదు, కానీ ఓవర్ ఎలివేట్ అయ్యే సీన్స్ తక్కువనే. ఒక్కటే ఆ టాస్క్లో బాగా ఆడాడు, నెక్స్ట్ లెవెల్ 2.56 2 నిమిషాల్లోనే ఆల్మోస్ట్ 3 నిమిషాల కంటే తక్కువ ఫినిష్ చేశారు, అది హైలైట్. మిగతాదంతా నార్మల్ సోసోగా వెళ్ళిపోయింది. ఈ వీక్ పక్కన పెడితే 2వ పొజిషన్లో ఉన్నారు. 3వ పొజిషన్లో డెమాన్ పవన్ గురించి కొంచెం గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీక్లో డెమాన్ గురించి పక్కన పెడితే డెమాన్ పవన్ ఈ వీక్లో 8 వారాలలో ఏ వారం ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు డెమాన్ పవన్. ఈ వారం క్రియేట్ చేశారు ఓన్లీ ఒక్క టాస్క్లో. ఆ టాస్క్లో కూడా చూపించింది ఓన్లీ ఫ్యూ సెకండ్స్. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. రేపు వీడియోలు ప్లే చేసిన తర్వాత బుటాల్ నీ బుర్రలో న్యూరాలజికల్ బుర్ర అనేది మంచి బుర్ర అనేది అనేసి అంటారు. ఎందుకంటే అతను ఏదైతే ఎడిట్ చేసి లేపేస్తారో ఒక్కడే కలిసి ఇద్దరిని ఆపిన సీన్స్ ఏదైతే కొన్ని ఎడిట్ చేసి ఎపిసోడ్ లేదో ఆ సీన్స్ని అప్రిషియేట్ చేస్తూ నాకు ఒకసారి టెలికాస్ట్ చేసి చూపించి అక్కడ టీవీలో వేసి ఒకసారి చూడండి ఎలా ఆపాడో మనిషి. ఒకేసారి ఇద్దరు బలవంతులు ఇద్దరు కటౌట్లు ఆపాడంటే చిన్న విషయం కాదనేసి డెమాన్ పవన్ అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి, సూపర్. దాంతోపాటుగా ఎంతో ఇంపాక్ట్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నల్ల గుల్లాలు బట్టి ఏమైనా గోస్తా స్వామే అనేసి అత్తలు వాళ్ళ అమ్మలు వచ్చి వాళ్ళ కొడుకు సైడ్ వాళ్ళ కోడల సైడ్ చూసి మీ ఇద్దరు కూడా ఇంతసేపు కొట్టుకోలేదు కదమ్మా ఏందమ్మే వాళ్ళని. వీళ్ళు ముసలాం వచ్చి వారే మా మనవరాలే మేలు కదరా నాయన, వీళ్ళిద్దరే ఆడ తగిలిన నాయన ఇన్నిసార్లు జుట్టు పీకుని కొట్టుకుంటారు 3 పిల్లల కంటే దారుణంగా అనేసి ఫ్యామిలీస్ డిస్కస్ చేసుకుంటాయండి. స్వామి యాంద్రిదని దొబ్బై అనేసి అనుకుంటారు. దొబ్బై అనంటే ఇంకా దొబ్బై అన్న మాట అన్న తర్వాత ఇంక రాదురా రీతి చూసారు అనుకుంటే తర్వాత వచ్చి నోట్లో ముద్ద దొబ్బుతుంది. ఇది వాళ్ళ పరిస్థితి, అంత దారుణంగా ఉన్నారు, అంత క్లోజ్గా. ఈ సిచ్యువేషన్లో నాకు సార్ కూడా రేపు అడుగుతాడు, గట్టిగా ఎల్లో కార్డు రేంజ్లోకి వెళ్ళి సీరియస్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ఈ వారం మొత్తం డెమాన్ పవన్ చుట్టూ జరిగింది. ఏంటో చెప్పంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎందుకంటే తోసేయడం సీరియస్గా అతను తోసిన ఇంపాక్ట్ ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఆ ఇదిలోనే కోపంలో వెళ్ళిపోతుంటే తోసాడు, కానీ ఇంటర్నేషనల్గా హార్మ్ చేయాలని కాదు. స్టిల్ దానికి నాకు సార్ వార్నింగ్ ఇస్తేనే, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డోస్ ఇస్తేనే కొంచెం సింపతి పెరిగి కొంచెం గ్రాఫ్ పెరగాలి. ఎవరొకరు కంటెస్టెంట్ గ్రాఫ్ పెరిగితేనే సీజన్ లేస్తుంది, కొంచెం వర్కౌట్ అవుద్ది అనిపిస్తుంది. వార్నింగ్ అయితే ఇస్తారు. ఈ పర్టికులర్ దాంట్లో తప్పే. నువ్వు ఫ్రెండ్లీగా దోసావా ఇంకొక దోసావా అన్నప్పుడు కొంచెం బ్రెయిన్ పనిచేస్తూ మాట్లాడాలి. అమ్మాయి కదా, పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా తోయకుండా మాట్లాడాలి. నేషనల్ టెలివిజన్లో ఉన్నావు, నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు మామూలుగా చేసేవన్నీ కూడా గర్ల్ ఫ్రెండ్తో నేషనల్ టెలివిజన్లో చేయలేం కదా. అలా కాకుండా బిహేవియర్ కూడా అట్లా ఉండకూడదు, తప్పే. ఇది ఒక్కటి తప్పించి మిగతాదంతా గుడ్. దాంతోపాటుగా ఈ కళ్యాణ్ రిలేటెడ్గా ఆడేసి దానికి మొహమంతా నల్లగా పెట్టేసుకుని అట్ట పోయేసి గందరగోళం చేసేసి ఆట ఓడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోకుండా ఇలాంటి కథలు చేశాడు. ఆ కథలు కూడా నాకు సార్ ఆడుతుంది. ఇది ఒకటి కొంత నెగిటివిటీ పడింది. స్టిల్ ఎంత నెగిటివ్ పడ్డా పాజిటివ్ పడ్డా ఈసారి కొంచెం ఎలివేట్ అయ్యాడు. మొత్తం డెమాన్ పవన్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈవెన్ మీమ్స్లో కూడా గట్టిగా కనపడ్డాడు డెమాన్ పవన్. అది వర్కౌట్ అయింది. 3rd పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కువ ఓటింగ్ డెమాన్ పవన్కి పుష్ వచ్చింది. గుర్తుపెట్టుకుని పక్కన పెడదాం. తర్వాత సంజన గారు, రీతు చౌదరి ఆల్మోస్ట్ దగ్గర నేను చెప్పిన తర్వాత ఫస్ట్ 3 వదిలేస్తే డెమాన్ పవన్ కూడా డేంజర్ జోనే. స్టిల్ డెమాన్ పవన్ కొంచెం బెటర్. మిగతా 5 మంది నామినేషన్లో ఉన్న వాళ్ళు 5 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. మా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పానంటే స్టార్టింగ్లో 1.5 గంట ఉంది ఓటింగ్ వేసుకోమని. సింపుల్ చూడండి, ఈ పర్టికులర్ వారం ఒకరికి ఓటేయడానికి సంబంధమే లేని టాస్కులు కానీ ఏమీ పెద్దగా జరగల. ఓటేయాలంటే పెద్ద సీన్ లేదు, ఓటేయడానికి ఛాన్స్ లేదు. ఎలా ఓటేస్తారు ఏం ఓటేస్తారు అని జరగడానికి టాస్కులు కానీ పెద్దగా ఏం జరగలేదు. మిగతా వాళ్ళందరూ ఖాళీకి కూర్చున్నప్పుడు ఓటేయాలంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్టఫ్ ఉండాలి. అలాంటప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఓటేసే వాళ్ళు తక్కువ ఉంటారు. చాలామంది భరణికి శ్రీజ గారికి వేద్దామనే ఊపులో ఉంటుంటారు, కానీ ఇక్కడికి వెళ్ళి ఓటేద్దామంటే వాళ్ళ రిలేటివ్ ఇష్యూ జరిగితే కదా, ఓయమ్మ మా వాడిని కాపాడుకోవాలా, మా వాడిని ఇంటదా, మా పిల్లని అంటదా అనేసి ఓటేయడానికి ఛాన్స్ దొరికేంత పెద్ద స్టఫ్ ఏం రాలా. కాబట్టి ఓట్లు తక్కువ పడి ఉంటాయి. అందరికీ దయచేసి ఓట్లు వేసుకోండి అని చెప్తున్నా. అదిగాక 5 మంది డేంజర్లో ఈక్వల్ ఓటింగ్తో ఉన్నారు కాబట్టి డేంజర్. ఇప్పుడు సంజన గారు రిలేటెడ్గా ఈ వారం మొత్తం మీద హ్యూజ్ నెగిటివిటీ ఉండేది ఏం పర్లేదు. ఆవిడకి నామినేషన్లో ఓకేగా మాట్లాడినప్పటికీ ఆ తర్వాత గొడవ జరిగినప్పుడు సంజన గారిది అండ్ తనుజ గారితో గొడవ జరిగినప్పుడు కూడా సంజన గారిది గొడవ తప్పు అనే వాళ్ళు కొంతమంది ఉంటే తనుజ గారు తప్పు అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓవర్గా నెగిటివిటీ వచ్చిన కంటెంట్ అయితే పెద్దగా ఏం లేదు సంజన గారిది. ఒకటి ఏంటంటే దాపెట్టారు, ఈ టైంలో కూడా ఆ బాక్సులు దాపెట్టింది ఉంది, అది ఏం పెద్ద సిల్లీగా తీసుకున్నారు. ఓవరాల్గా నెగిటివ్ కంటెంట్ ఏం లేదు.
పాజిటివ్ కంటెంట్, హైలైట్ కంటెంట్ ఏం లేదు. కానీ డెమాన్ పవన్ ఓదారుస్తూ జాగ్రత్త తమ్ముడు, ఏంటి తమ్ముడు అట్లా అట్లా ఏదో వేరే రకంగా కనపడదు తమ్ముడు, జాగ్రత్త, అమ్మాయి కొంచెం దూరంగానే ఉండలే, కొంచెం చూసుకో, నెగిటివ్ వద్ది క్యారెక్టర్ మీద అది ఇదని కొంచెం చెప్పింది. అది బాగుంది. అండ్ ఇమాన్యుయల్ నామినేషన్ లేడు. ఈవిడ రిలేటెడ్గా ఇందాక కూడా ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ కంటెండర్ నేను ఎందుకు చేయడు, నువ్వు వెళ్ళి అడుగు, నువ్వే కదా గెలిపించింది, నువ్వు అడగాల్సిన హక్కు ఉంది అనేసి ఆ పుష్ చేసిన విధానం బాగుంది. అండ్ ఇమాన్యుయల్ని ఎవ్రీ టైం ఎంకరేజ్ చేస్తున్న విధానం బాగుంది. కాబట్టి ఇమాన్యుయల్కి నోట్లో ముద్ర పెట్టడం కానీ, ఇమాన్యుయల్కి నువ్వు క్యాప్టెన్ అవుతావు, విన్నర్ అవుతావు అనేసి అప్రిషియేట్ చేస్తూ పుష్ చేస్తూ ఉన్నారు చూసారా, దాని ఎఫెక్ట్ కూడా ఆవిడకి ఓటింగ్ పడుతుంది. ఇమాన్యుయల్ నామినేషన్ లేడు కాబట్టి ఈవిడికి కూడా డేంజర్ జోన్ ఓట్లు వేసుకొని లాస్ట్ 4లో ఉండేవాళ్ళు. రీతు చౌదరి, ఆవిడ గురించి చెప్పాను ఆల్రెడీ. డెమాన్ పవన్తో ఈవిడికి భయంకరమైన స్టఫ్ వచ్చింది. దాంతోపాటు ఈ వారం ఆవిడకి నెగిటివ్ ఏంటంటే నామినేషన్లో అల్లాడి చాకులు మేపించి బేబస్గా మాట్లాడారు. సో మాధురి గారు నోరు మూయించారంటే చూసుకోండి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్లో ఆవిడ సీరియస్గా మాట్లాడుతుంటే ఆవిడకి మించి సీరియస్గా మాట్లాడి ఆవిడ నోరు మూపించేసి ఈవిడ ఇప్పుడు క్లోజ్గా కూర్చొని మాట్లాడుకుంటారు. దాంతోపాటుగా టాస్క్లో ఒకటే జరగలేదు, ఆవిడ సిచ్యువేషన్స్ రాలేదు, ఆవిడ టాస్క్లు ఆడే పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ రాలేదు. కానీ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న విషయాలకు వచ్చినప్పుడు ఆవిడ ఒపీనియన్ ఏదైతే ఉందో కట్టే కొట్టే తెచ్చినట్టు మొహం మీద చెప్తుంది. ఇది నాకు కళ్యాణ్ తనుజ గొడవలో కూడా, అరే నీదే తప్పులేరా, నువ్వు ప్రతిసారి గెలుగుతున్నావురా అమ్మాయిని, సెట్ చేస్తాను అంటే మొహం మీద తప్పులు చెప్పే అలవాటు ఉంది అమ్మాయికి. రీతుకి మొహం మీద చెప్పేస్తుంది. ఈ సీజన్లో 5-6 సార్లు చెప్పింది. వాళ్ళు ఏమన్నా అనుకోండి, వాళ్ళు అడిగినప్పుడు డైరెక్ట్గా ఆవిడ ఒపీనియన్ ఎగనిస్ట్గా చెప్పడంలో దిట్ట. అలాంటి సిచ్యువేషన్స్ ఈ వీక్లో కూడా డెమాన్ పవన్ మాట్లాడుతుంటే ఆడేవాళ్ళకి తెలుస్తుంది ఆయన అన్నం కానీ, ఇలాంటి చిన్న చిన్న మాటలు బాగుంది. డెమాన్ పవన్ అలా తోసేస్తున్నప్పుడు కూడా ఆవిడ డీసెంట్గా బిహేవ్ చేసిన విధానం కానీ అవి బాగున్నాయి. సో ఓటింగ్ కొంచెం పడుతుంది, కానీ డేంజర్ జోన్లో ఉన్నారు చూసుకోండి. ఆవిడ 5th పొజిషన్లో ఓటింగ్ పడుతుంది. లీస్ట్ 4లో ఉన్నారు ఆవిడ, దయచేసి. ఇక లాస్ట్ 3లో ఉన్న వాళ్ళు 3లో 2 వెళ్ళిపోతారు ఈ వీక్లో. ఆ 2 ఎవరయ్యే అవకాశం ఉందో ఎక్కువ ఛాన్సెస్ చెప్తాను. 2 వెళ్ళిపోతే ఎవరిద్దరంటే, 1 మాధురి గారు, 2 రాము రాథోడ్ వెళ్ళే అవకాశం ఉంది. 2 వెళ్తే. కానీ 1 వెళ్తే ఎవరు వెళ్ళొచ్చు అంటే, రాము రాథోడ్కి మాధురి గారిలో ఎవరు వెళ్తారో చెప్పలేము మామ. గౌరవ్ అయితే కొంచెం సేఫ్ అని అనుకుంటున్నాను, కానీ స్టిల్ హీఈస్ ఇన్ డేంజర్ జోన్. ఓటేసుకోండి. ఎందుకంటే గౌరవ్ కొంచెమైనా ఒక రకమైన స్టఫ్ ఇస్తున్నాడు. ఫ్యామిలీ ఓట్లు ఏదైతే ఉందో ఆ ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుంటున్నాడు. దాంతోపాటుగా ఈ సీరియల్ ఆడియన్స్ ఉంటారు, కొంచెం కొత్తగా వచ్చాడు, ఇవన్నీ ఉండుంటాయి. కొంచెం ఏదో చేయడానికి ట్రై చేస్తాడు. ప్లస్ దివ్య గారు ఎగిరి పడి అరిచింది కదా, దానివల్ల కొంత సింపతి ఓట్లు ఇవన్నీ పడుంటాయి. వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు లేదా 2 వెళ్తారని ఎందుకు అనిపిస్తుంది అంటే, వీళ్ళిద్దరు మేమే వెళ్తాం అనేసి పదే చెప్పుకుంటా ఉన్నాం. మేము వెళ్తాం మేమే వెళ్ళేదని. కానీ ఇక్కడ అంతా కూడా వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్తారనేది కానీ, వీళ్ళిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళ ముగ్గురు ఎవరు వెళ్తారనేది అన్ని చేతుల్లో ఆవిడ చేతుల్లో బలిగా పోతున్నారు. తనుజ గారి చేతుల్లో బలి అవ్వబోయేది ఎవరంటే, ఆవిడ ఎవరికైతే పవర్ వాడతారో ఆవిడ పక్కన ఉండే వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతోపాటుగా తమ్ముళ్ళు పెట్టినట్టుగా ఈసారి కూడా అన్యాయం జరగబోతున్నట్టు 100%. ఎందుకంటే ఆ పవర్లో ఉన్నప్పుడల్లా అన్యాయం ఒకరు జరుగుద్దండి. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆదిరెడ్డి సోదిరెడ్డి, ఇప్పుడు మాధురి గారు రాముకి ఎక్కువ ఓట్లు పడండి, మాధురి గారు తక్కువ ఓట్లు పడండి. వీళ్ళిద్దరిలో ఒకరు వాడమంటే మాధురి గారికి వాడితే రాముకి ఎక్కువ ఓట్లు పడి రాము ఎలిమినేట్ అయిపోతా, అన్యాయమే కదా. అలాంటి సిచ్యువేషన్ రేపు జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి తక్కువ ఓట్లు ఉన్నాయి తెలియదు. ఆవిడ ఒక డెసిషన్ తీసుకుని రాముకే వాడే అవకాశాలు ఎక్కువనే. నేను నిన్న చెప్పినట్టుగానే రాము మాధురి గారిలో ఆవిడ ఎక్కువ శాతం ఆ పవర్ని రాముకే వాడే అవకాశం ఉంది. ఈవెన్ భరణి గారి ఇన్ఫ్లుయెన్స్తో కూడా, ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా మాధురి గారికి ఇస్తే అది మళ్ళీ నెగిటివ్ అవుద్ది. మాధురి గారి రిలేటెడ్గా నాకు తలకాయ నొప్పులు వస్తున్నాయి, ఆవిడ నన్ను అన్నారు మాట, అయినా కూడా క్లోజ్గా ఉన్నాను, సేఫ్ గేమ్ అనేసి అంటున్నారు. కాబట్టి మళ్ళీ మాధురికే వాడితే సేఫ్ గేమ్ లాగా వస్తుంది అనేసి రాముకి వాడే అవకాశాలు వెరీ 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 హై. రాముకి వాడితే మాధురి గారు ఎలిమినేట్ అవుతారు. రేపు చూసి పెట్టుకోండి. మాధురి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. ఓట్లు వేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ కానీ రాముని లాస్ట్ 2లో పెట్టకుండా గౌరవ్ అండ్ మాధురి గారిని పెడితే ఆవిడ మాధురి గారిని సేవ్ చేసి గౌరవ్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంది. చూసుకోండి. ఈ మూడిట్లో ఎందుకు పర్టికులర్గా వీళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పలేమంటే, ఈవెన్ రేపోతే ఎవడు చెప్పలేడు. ఎలిమినేట్ అయ్యేంత వరకు గెస్టులు తప్పించి ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ఆ పవర్ చేతిలో ఉన్నప్పుడు ఆవిడ నోట్లో ఏముందో, ఆవిడ మనసులో ఏముందో, ఆవిడ ఎవరికి ఓటేసి ఎవరికి ఆ బజర్ వాడతారో ఎవరికి తెలియదు. బిగ్ బాస్ టీం కూడా దాన్ని వాడినిస్తారు, వాడిని ఎవరు కూడా తెలియనప్పుడు నువ్వు గెస్ట్ చేయలేవు. ఆ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు, లేకుంటే ఆ ముగ్గురులో 2 వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటాయి. ఎవరు వెళ్ళిపోతారు అనేది మొత్తం ఆవిడ చేతిలో ఉంది. కానీ అన్ఫేర్ జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్కువ ఓట్లు పడ్డోని కాకుండా తక్కువ ఓట్లు పడ్డ వాళ్ళకి అది వాడితే ఎక్కువ ఓట్లు పడ్డోడు వెళ్ళిపోతాడు. మా సీజన్లో రాజు వెళ్ళిపోయినట్టుగా. చూసుకోండి. ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. 1.5 hour టైమే ఉంది. క్విక్గా ఓటేయండి. నా వీడియో నచ్చుద్దు మామ, లైక్ చేయండి. ఫస్ట్ కాదు లాస్ట్, లైక్ చేయి. 25,000 లైక్స్ చేయండి. అండ్ 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ గురించి కాకుండా అనవసరమైన స్టఫ్ అంతా చెప్పారా ఉడాలి అనుకుంటే మాత్రం తిట్టుకోవద్దు మామ. అప్పుడప్పుడు ఫ్లోలో ఏదో మన వాళ్ళే, మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, ఏదో మనసు విప్పి మాట్లాడుకుంటాం. ఎందుకంటే నాకు కొన్నిసార్లు మీకు అర్థమవుతుందో లేదో, 24 గంటల్లో 16-17 గంటలు ఇక్కడే ఈ హోమ్ థియేటర్లోనే ఉంటాను, చూసుకుంటాను. పెళ్ళం బిడ్డలతో మాట్లాడేది లేదు, ఏమీ లేదు, పిచ్చి పెట్టినట్టు ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్క ఫోన్ రాదు, ఒక మెసేజ్ రాదు. నాకు నార్మల్గా నేనే మీతో మాట్లాడుతున్నసరికి తెలియకుండా ఏదో ఒక మాటలు వచ్చేస్తాయి. ఇంకెవరితో మాట్లాడతాను అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే పిచ్చి పెట్టదు, నాలుక కురికేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడడం, సుత్తంతా చెప్పుకుందాం. ఇందాక చూసారా, చికెన్ తిన్నాను ఇప్పుడే, అది తిన్నాను, ఇదే, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే తెలియకుండా వచ్చేస్తున్నాయి.
ఇంకెవరితో మాట్లాడతాను, నాకు ఒక్కరు ఒంటరిగా కూర్చుంటున్నా కదా ఆ ఫీలింగ్తో మాట్లాడుతున్నాయే, తప్పుగా అనుకోవచ్చు. బాయ్. ఏంట్రా 19 నిమిషాలేనా?